You are the in charge, huh? Counting supervisor. Srinivas? Okay. And the duties, huh? Sai Pradyumna. Yaswant. Yaswant. మీరు Sai Venkatesh. ఈ జూనియర్ అసిస్టెంట్స్ అంతా అసిస్టెంట్ గా పెట్టారా 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి రేంజింగ్ ఫ్రమ్ 2500 3500 4 5 మాక్సిమం రేపల్లిలో 5000 దాకా ఉన్నాయి వాట్ ఈస్ దట్ పుట్ టుగెదర్ ఈటీపీ బిఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ రెండు కలిపి దానికి స్పెసిఫికల్ గా ప్రతి టేబుల్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు ప్రతి టేబుల్ కి పోస్టల్ బ్యాలెట్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు వాళ్ళు మీరే సో ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ వెళ్ళాయి ఇవి అప్రూవ్ అయ్యి వస్తాయి Before that, you should be ready with all aspects of postal ballot. See, why ఎందుకు ఈరోజు ట్రైనింగ్ పెట్టామో తెలుసా యూనిఫామ్ గా అన్ని హాల్స్ లో ఒకే విధమైన ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావాలి అర్థమైందండి సో ఒక చోట ఒక విధంగా జరగదు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ లో ఇన్వాలిడ్ వ్యాలిడ్ రిజెక్టెడ్ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి అంటే యూనిఫామిటీ ఉండాలి యాజ్ పర్ రూల్స్ గైడ్ లైన్స్ ఉండాలి ఐ హోప్ జేసీ గారు మీకు అందరికి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఏది రిజెక్టెడ్ అనేది క్లియర్ గా చెప్పుకుంటారు అనుకుంటున్నాను ఓకే సో ఇది ఎక్కడైనా డీవియేట్ అయినా ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా మళ్ళీ ఎలాగో ఆర్ఓ రీవెరిఫై చేస్తారంతా కూడా 16 మంది ఏఆర్ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ మీద ఉన్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏఆర్ఓస్ సో వెరీ గుడ్ సో ఇవాళ ఇన్ఛార్జ్ Counting supervisor. శ్రీనివాస్ ఓకే ఎంత డ్యూటీస్ Sai Pradyumna. Yaswant. Yaswant. మీరు Sai Venkatesh. ఈ జూనియర్ అసిస్టెంట్స్ అంతా అసిస్టెంట్ గా పెట్టారా 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి రేంజింగ్ ఫ్రమ్ 2500 3500 4 5 మాక్సిమం రేపల్లిలో 5000 దాకా ఉన్నాయి వాట్ ఈస్ దట్ పుట్ టుగెదర్ ఈటీపీ బిఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ రెండు కలిపి దానికి స్పెసిఫికల్ గా ప్రతి టేబుల్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు ప్రతి టేబుల్ కి పోస్టల్ బ్యాలెట్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు వాళ్ళు మీరే సో ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ వెళ్ళాయి ఇవి అప్రూవ్ అయ్యి వస్తాయి బిఫోర్ దట్ యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ సో వై ఎందుకు ఈరోజు ట్రైనింగ్ పెట్టామో తెలుసా యూనిఫామ్ గా అన్ని హాల్స్ లో ఒకే విధమైన ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావాలి అర్థమైందండి సో ఒక చోట ఒక విధంగా జరగదు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ లో ఇన్వాలిడ్ వ్యాలిడ్ రిజెక్టెడ్ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి అంటే యూనిఫామిటీ ఉండాలి యాజ్ పర్ రూల్స్ గైడ్ లైన్స్ ఉండాలి ఐ హోప్ జేసీ గారు మీకు అందరికి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఏది రిజెక్టెడ్ అనేది క్లియర్ గా చెప్పుకుంటారు అనుకుంటున్నాను ఓకే సో ఇది ఎక్కడైనా డీవియేట్ అయినా ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా మళ్ళీ ఎలాగో ఆర్ఓ రీవెరిఫై చేస్తారంతా కూడా 16 మంది ఏఆర్ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ మీద ఉన్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏఆర్ఓస్ సో వెరీ గుడ్ సో